డబ్బుండంగానే సినిమా కాదండి. లక్ష్యం కూడా, లక్ష్య సాధన కూడా అవసరం. ఆయనకి అంత అవసరం వచ్చింది. అంత బలవంతంగా తీయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే శుభ్రంగా బయట సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు. ఖచ్చితంగా సొంత బ్యానర్ తీయాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు గారు 'దానవీర సూరకర్ణ' అనే సినిమా తీస్తున్నారు. ప్రెస్టీజియస్ ఫిల్మ్ అది. కాంపిటీషన్ ఎవరితో కూడా మీకు తెలుసు అందరికీ. అటేమో ఆయన కృష్ణ గారి కురుక్షేత్రం తీస్తున్నారు. ఈయన ఆ చిత్రంలో అర్జునుడు క్యారెక్టర్కి మాదాల రంగారావు గారిని వేశారు. అర్జునుడు ఫిక్స్ అయిపోయింది. అంది షూటింగ్కి వెళ్ళే ముందు రంగారావు గారిని క్యాన్సిలేషన్ చెప్పారు. పిలిచి సారీ చెప్పి క్యాన్సిలేషన్ చెప్పారు. ఏంటయ్యా కారణం అంటే, రామారావు గారి తండ్రి గారికి హరికృష్ణని అర్జునుడిగా చూడాలని కోరికంట. ఓకే, అందరిని చూశాను నేను, హరికృష్ణని కూడా అర్జునుడిగా చూడాలని, ఒక మంచి క్యారెక్టర్లో చూడాలని, కరెక్ట్గా సరిపోతాడా నీకు, నా కోరిక తీర్చరా అని చెప్పేసి కొడుకుని అడిగాడు ఆయన, రామారావు గారు. అడిగితే సరే తప్పని పరిస్థితులు ఆయన ఒప్పుకున్నాడు. ఓకే, హరికృష్ణ అర్జునుడిగానే వేశారు. అది మనం అందరం చూసాం, అందరికి తెలిసిందే విషయం. కానీ రంగారావు గారికి బ్యాడ్ జరిగింది. ఇండస్ట్రీలో టాక్ ఏం వచ్చిందంటే, రంగారావు గారికి ఆ తర్వాత ఎవరు వేషాలు ఇవ్వాలి. రామారావు గారు తీసేసిన తర్వాత రంగారావు గారికి వేషాలు ఇస్తే మొన్న ఏమనుకుంటారో రామారావు గారు అని బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఓకే, ఒక్కళ్ళు పిలవల. తను వెళ్ళి అడిగినా కూడా వద్దులేండి అని ఏదో సింపుల్గా చెప్పేసి మా దాంట్లో వేషాలు లేవులేండి అని చెప్పడం మొదలుపెట్టారు. రంగారావు గారికి అసలు తట్టుకోలేకపోయాడు ఆయన. ఏంటంటే ఎవరిని ఏమి అడిగి ఎలగడు ఆయన. సింపుల్గానే వచ్చాడు ఆయన. పైగా ఆయన సిద్ధాంతాలు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు. అంచేత ఇలా అనేటప్పటికీ తను అవమానం ఫీల్ అయ్యాడు. తను ఎలాగైనా వీళ్ళందరూ ఇవ్వట్లేదు, నేనేం చేయాలి ఇప్పుడు, ఇంటికి వెళ్ళిపోలేను, ఊరికి వెళ్ళిపోలేను. అందుకని ఏం చేశాడంటే ఆయన, అప్పుడు నవతరం పిక్చర్స్ అని బ్యానర్ స్టార్ట్ చేశాడు ఆయన. అప్పుడు తనకున్న సోర్సెస్తో.